తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వద్దులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శ్రీకాకుళంలో సూర్య మహల్ జంక్షన్ నుండి 7 రోడ్ జంక్షన్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాక్ దుశ్చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో సుమారు 27 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. ఆ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేమే కాదు, శ్రీకాకుళం పట్టణం మొత్తం కూడా ఈరోజు ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ కూడా నిరసనగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే భారతీయులందరూ కూడా ఐకమత్యంగా ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండిస్తున్నారు. పిరికిపంద చర్య, అమాయకులపైన దాడి చేయడం, ఉగ్రవాదానికి భారతదేశంలో ఎక్కడా కూడా చోటు లేదు. అదే విషయం మీద మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో మనసుకు కలిచివేసే విధంగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 వ్యక్తులు, కావలి నుంచి మధుసూదన్ గారు, అలాగే శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తి విశాఖపట్నంలో నివసిస్తున్నటువంటి చంద్రమౌళి గారు, వీళ్ళిద్దరూ కూడా టూరిజంగా వెకేషన్ మీద అక్కడికి వెళ్ళడం, కుటుంబ సభ్యులందరితో కూడా వెళ్ళడం, ఈ యొక్క సంఘటనలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధ కలిగించేటటువంటి విషయం. మరి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసుకుంటూ, ఎడ్యుకేషన్ మినిస్టర్గా నిన్ననే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు వెంటనే మాట్లాడి శ్రీనగర్ నుంచి, దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో తిరిగి క్షేమంగా వాళ్ళ తాలూకా స్వస్థలాలకి చేరుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆయన కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే ఎయిర్లైన్స్ అందరితో కూడా మాట్లాడాం. నిన్న రాత్రి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఈరోజు సుమారు 7 ఉన్న ఫ్లైట్ల కంటే అదనంగా ఢిల్లీకి కానీ ముంబైకి కానీ అదనంగా ఒక 7 ఫ్లైట్లు వేయించి సుమారు ఇప్పటికి మనం చూసుకుంటే 4500 ప్యాసింజర్స్ వరకు ఈరోజు ఒక 30-35 ఫ్లైట్లలో తిరిగి తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే ఈ చర్యలకి పాల్పడ్డారో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. జస్టిస్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మోదీ గారు చేశారు. మోదీ గారి మీద ప్రతి ఒక్క దేశ పౌరుడికి అందరికీ కూడా నమ్మకం ఉంది. ఆయనతో పాటు దేశం మొత్తం ఈరోజు నిల్చుంటుంది. ఏ కారణంతో ఇలాంటి సంఘటన చేసినా ఈరోజు భారతదేశం అంతా కూడా మరింత యూనిటీగా దీన్ని వ్యతిరేకించడానికి, దీని మీద పోరాటం చేయడానికి అందరం కూడా కలిసికట్టుగా నిలబడుతున్నాం. సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి సామాన్య ప్రజల మీద, అందులో టూరిస్టుల మీద దాడి చేయడం అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య. దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడిలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి 2 వ్యక్తులు ఉండడం చాలా బాధ కలుగుతుంది. అందులో చంద్రమౌళి అనే వ్యక్తి మన శ్రీకాకుళం పట్టణానికి చెందినటువంటి వ్యక్తి కావడం మరీ మాకందరికీ బాధ కలుగుతుంది. ఏది ఏమైనా సరే ఉగ్రవాదుల పైన మనందరం కూడా సంఘటితంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అమాయకులపైన దాడి చేశారో వాళ్ళందరికీ త్వరలోనే తగినటువంటి మూల్యం
చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవతనం చేసి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ మాట్లాడుతూ పహల్గాంలో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడి దురదృష్టకరమని 30 మందికి పైగా టూరిస్టులను అతి కిరాతకంగా అంతం చేయడం దారుణమన్నారు. ఈ చర్యని ఎన్డీఏ కూటమి తరపున ఖండిస్తున్నామని జనసేన పార్టీ నిర్దేశం ప్రకారం 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పహల్గాంలో నిన్న జరిగిన ఈ కాండ చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్లి ఆహ్లాదంగా గడుపుదామనే పరిస్థితి నుంచి ఈరోజు టూరిస్ట్ ప్లేస్ లో అతి కిరాతకంగా 30 మందికి పైగా అంతం చేయడం జరిగింది. అక్కడ ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యని మా ఎన్డీఏ కూటమి తరపున మేము అందరం కూడా ఖండిస్తున్నాం. మరణించిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఈరోజు ఈ శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది. నర్సాపురం నియోజకవర్గంలో బొమ్మిడి నాయకర్ గారు ఈరోజు అందుబాటులో లేరు. మా ఎమ్మెల్యే గారు అయినప్పటికీ కూడా మీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు పొద్దున్న నుంచి 3 రోజులు కూడా మా పార్టీ నిర్దేశం ప్రకారం 3 రోజులు కూడా మేము నిరసన తెలియజేసి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందించిన సేవలు సహకారం ఎన్నటికీ మరవలేనిదని, జిల్లా ప్రథమ స్థానంలో ఉండటానికి అధికారుల పనితీరే కారణమని అన్నారు. ఈనం భూముల విషయంలో అధికారులు చాలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ చాలా అనుభవం కలిగిన వ్యక్తని ఆయన అన్నారు. వారి అనుభవంతో చాలా నేర్చుకున్నానని ఆయన తెలిపారు. సమావేశానికి కారణమైన బదిలీ మీద ఆర్టీజీఎస్ సీఈఓగా వెళ్తున్న జాయింట్ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఆయనతో ఈ 8 నెలల కాలంలో పనిచేసినప్పుడు మీ అనుభవాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేసుకున్నారు. అదేవిధంగా మీ ఎమోషన్స్ కూడా మీరందరూ కూడా పంచుకున్నారు. సో మరి నాకు ఆయనతో ఉన్న గుర్తులు మనం పనిచేసిన కాలంలో ఏంటి అంటే, మరి మనము సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అనుకుంటా వరదల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాం మనం. ఆ సమయంలోనే సుబ్బారావు గారికి బదిలీ అయిపోయింది. నాకు అనిపిస్తా ఉంది మనం వచ్చి 1-2 నెలలు కూడా కాలేదు, సరిగ్గా ఇంకా జిల్లానే పరిచయం కాలేదు, ఇంతలోపలే జాయింట్ కలెక్టర్ కూడా వెళ్ళిపోతున్నాడు, మనం ఈ వరదల్ని పూర్తిగా మిటిగేషన్ లో మనము చేయాలి, మీరు ఎవరిని ఇస్తారో గవర్నమెంట్ అనుకుంటున్నప్పుడు ఆయనకి ఆర్డర్ వచ్చింది. ఆయనకి ఆర్డర్ వచ్చినప్పుడు నేను చూస్తే మరి 2021 అంటే బాగా యంగ్స్టర్ ఉంటాడు అండ్ మరి ఎక్స్పీరియన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మరి ఏ విధంగా పని చేస్తాడో ఏమో అన్నట్టు అనుకుంటా ఉన్నా. మరి తెనాలి కావడం చేత నేరుగా కొల్లూరుకి వచ్చి అక్కడే జాయిన్ అయిపోయాడు డ్యూటీకి. సో ఇతన్ని రాత్రి మనం ఇక్కడ పెట్టడం కొల్లూరులో కొంత ఇబ్బందిగా ఉంటుంది. నేను ఉంటానులే ప్రకారం నైట్లు, నువ్వు వెళ్ళి డేలో నైట్లు కొంచెం ఇంటి దగ్గరే కదా నీకు, జస్ట్ ఒక ½ an hour 1 hour జర్నీనే కదా అని చెప్తే, లేదు సార్ నేను ఉంటాను సార్, మీరు వెళ్ళిపోయింది సార్, నేను ఉంటాను సార్ అని చెప్పి డ్యూటీ షేర్ చేసుకున్నాడు. మరొకసారి ఆయనకు, ఆయన మిస్సెస్ కి, కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వెళ్ళిన ప్రతి చోట బ్రహ్మాండమైనటువంటి విజయాల్ని అధిరోహించి మనందరికీ అందుబాటులో ఉంటూ మనందరి ప్రేమకు ఇలాగే పాత్రుడవుతూ మరి 2055 దాకా మీరందరూ చిరంజీవులుగా ఉండి ఆయన అభ్యున్నతిని చూడాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఆ రోజు దాకా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాపట్లలో సేవ చేయడం కూడా చాలా గొప్ప అనుభవం. ఈ గత 8 నెలల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ వచ్చి చాలా మంది అద్భుతమైన వ్యక్తులతో పని కూడా చేశాను.
ఇప్పుడు మీరు అందరూ ప్రోగ్రెస్ గురించి చెప్పారు, మన డిస్ట్రిక్ట్ పొజిషన్ ఏంటి ఆ విషయంలో చెప్పారు, కానీ నిజమైన చెప్తే అది మీ వల్లనే వచ్చింది. ఒక పర్సెప్షన్ ఉంది బయట, అందరూ అంటే అర్స్ట్వల్ డిస్ట్రిక్ట్ ఉంటే ఆఫీసర్స్ అక్కడ ఉండటానికి ప్రిఫర్ చేస్తారు, ఇక్కడ అంత సరిగా కేపబుల్ ఆఫీసర్స్ రాడు, అదే ఒక పర్సెప్షన్ ఉంది. కానీ మన జిల్లా మీరు చూస్తే మొత్తం ప్రోగ్రెస్ బాగా ఉంది. దానికి రీజన్ ముఖ్యమైన మీరు అందరూ ఉన్నారు. సో మీ అందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ చెప్పారు, నేను బయట నుంచి వచ్చాను, కొంచెం ఇబ్బంది ఉంటుంది, హాలిడే తీసుకుని అక్కడ ఇంటికి వెళ్తాం, కానీ ఆ ఫీలింగ్ ఎప్పుడు నాకు రాలేదు. ఇక్కడే నేను మీ అందరి వలన, సార్ వలన, అందరి వలన హోమ్లీగానే ఫీల్ అయ్యాను. సో వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఒంగోలులో హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు, నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక. ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించిన చంద్రబాబు, ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం పిలుపు. కాశ్మీర్లో ఉగ్రవాదుల అమానుష దాడి, పిరికి పందల చర్య, పహల్గం ఉగ్రదాడికి నిరసనగా వైసీపీ శాంతి ర్యాలీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.